brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సో బై అండ్ లార్జ్ ప్యానలిస్టులందరూ ఇనీషియల్లో కమెంట్స్ ఇచ్చారు, దానికి అనేక కారణాలు చెప్పారు. ఇప్పుడు వాటిలోకి డీటెయిల్డ్గా వెళ్దాము విత్ సెగ్మెంట్ వైజ్. సో ఫస్ట్ సెగ్మెంట్ మన దగ్గర సిద్ధంగా ఉంది, దట్ ఈస్ బోర్డర్ యాక్షన్ ప్లాన్. భరత్ గారు, పిఓకేని స్వాధీనం చేసుకోవడం సాధ్యమేనా? సో నేను మీకు చెప్పినట్టు ఇంతకుముందు పిఓకేని స్వాధీనం చేసుకోవాలంటే ద వే వార్ హ్యాపెన్స్ ఈస్ యూ టేక్ కేర్ ఆఫ్ ది క్రిటికల్ రూట్స్, లాజిస్టిక్ రూట్స్, కమ్యూనికేషన్ సెంటర్స్ అండ్ దేర్ కేపబిలిటీస్. ఓకే, we have some maps here, can you explain that? So I'll 65 lo that green part is completely this, POK. yes this green part is entirely POK, right? And this today is the land which has been gifted by Pakistan to China, okay. And of course this is Aksai Chin which is occupied by China, right? So ఇవాళ మీకు కాశ్మీర్ వ్యాలీ ఇలా ఉంటుంది, ఇలా పొడుగ్గా, ఓకే. అండ్ మీరు ఇక్కడ చూస్తే యూ హ్యావ్ సంథింగ్, ఇలా చూస్తే నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. దిస్ ఈస్ కాల్డ్ పీర్ పంజాల్ రేంజ్. ఈ పీర్ పంజాల్ రేంజ్ దాటే మనం కాశ్మీర్ వ్యాలీకి కూడా వెళ్ళగలుగుతాం ఇండియా నుంచి. ఆజాద్ కాశ్మీర్ నుంచి మీరు పిఓకేకి వెళ్ళాలంటే కూడా హాజీపీర్ పాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, విచ్ ఇస్ హియర్. ఇన్ఫాక్ట్ ఇఫ్ యూ కెన్ సీ ద నెక్స్ట్ మ్యాప్, ఓకే, సీ స్ట్రాటజిక్గా ఇండియాకి ఈ పార్ట్, ఈ బల్జ్ ఏదైతే ఉందో హాజీపీర్ పాస్ అంటాం, ఇది ఇంపార్టెంట్ తెలుసు. 1965లో మనం ఆల్రెడీ దీన్ని క్యాప్చర్ చేసాం, బట్ 66లో ఏదైతే తాష్కెంట్ అగ్రిమెంట్ జరిగిందో ఈ భూభాగం ఆల్మోస్ట్ ఇదంతా, ఐ డోంట్ నో వాట్ వాజ్ ద గవర్నమెంట్ థింకింగ్ ఇన్ దోస్ డేస్, ఇదంతా మళ్ళీ వాపస్ ఇవ్వడం జరిగింది. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫిల్ట్రేషన్ హ్యాపెన్స్ ఫ్రమ్ హియర్ టుడే. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇక్కడ హాజీపీర్ పాస్ నుంచి ఈ కొండ చర్యలు దాటితే యూ కమ్ ఇన్ టు ఇటు మీదికి పోతే మీరు యూ గో టు నార్త్ కాశ్మీర్, ఉరి అంతా ఉంది కదా, అండ్ ఇటు వస్తే మీరు సౌత్ కాశ్మీర్కి వస్తారు, ఇటువైపు వస్తాయి. పహల్గామ్ ఈ సమ్వేర్ హియర్, ఓకే. సో మీరు ఇక్కడ పాకిస్తాన్ ఇవాళ ఇన్ఫిల్ట్రేషన్ ఇక్కడ నుంచి ఆ పై నుంచి కూడా జరుగుతుంది, బట్ దిస్ ఈస్ వేర్ మ్యాక్సిమం ఇన్ఫిల్ట్రేషన్ హ్యాపెన్స్. అండ్ ఇక్కడ నుంచి మీరు సౌత్ కాశ్మీర్, అనంతనాగ్ కానివ్వండి, పుల్వామా కానివ్వండి, ఈ ఏరియాలన్నీ ఇక్కడ వస్తాయి, ఓకే. సో యాజ్ అ ప్లాన్ మీరు చూస్తే పిఓకేని తీసుకోవాలంటే యూ హ్యావ్ టు కంట్రోల్ దేర్ పాసెస్. ఆ పాసెస్ని కంట్రోల్ చేస్తే, బట్ దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ వన్ పాసెస్, రైట్? ఓన్లీ 2-3 passes హియర్. మీరు యాక్చువల్లీ మీరు ముందు భాగానికి వెళ్తే ఇదంతా కొండ చర్యలు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద రూట్స్ యాక్చువల్లీ విచ్ గోయింగ్ టు పిఓకే గో ఫ్రమ్ ఇండియన్ ల్యాండ్. ఆ సైడ్ నుంచి పిఓకే సైడ్ నుంచి తక్కువే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్, సిపెక్ ఉంది, అది కూడా ఒకటే రోడ్డు, రైట్? సిపెక్ కూడా దీంట్లోంచి కనెక్ట్ అవుతుంది. సిపెక్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ కారకోరం, ఇక్కడ కారకోరం, గో బ్యాక్ ఫ్రమ్ ప్రీవియస్ మ్యాప్. మీకు ఇప్పుడు ఇది, if this is Hajipir ranges, okay, Pir Panjal ranges, then you get Zanskar ranges, then you get Karakoram ranges, okay. మూడు ఉంటాయి, ఓకే. సో మీకు హాజీపీర్, పీర్ పంజాల్ రేంజెస్ తర్వాత వ్యాలీ వస్తుంది, దాని తర్వాత ఇక్కడ జన్స్కార్ రేంజ్ ఉంటుంది. జన్స్కార్ రేంజ్లో జోజిలా పాస్ ఉంటుంది, దట్ ఈస్ వాట్ ఈస్ గోస్ టు కార్గిల్, ద్రాస్ అండ్ ఆల్. మీరు అది క్రాస్ చేస్తే యు ఆర్ ఇన్ బాల్తిస్తాన్, స్కాడు, ఓకే. సో మీరు పిఓకేని ఆక్యుపై చేయాలంటే వాళ్ళ రూట్స్ యాక్సెస్ కట్ చేయాలి, ప్లస్ వాళ్ళ మెయిన్ స్థావరాలు ఏవైతున్నాయో అవి ఆక్యుపై చేసుకోవాలి, విచ్ ఇస్ బేసికలీ స్కాడు. సో మీరు స్కాడు అనే టౌన్ ఆక్యుపై చేస్తే వాళ్ళ బేసెస్ వస్తాయి. మీరు పీర్ పంజాల్ లాంటి పాసెస్ని ఆక్యుపై చేస్తే వాళ్ళకి లాజిస్టిక్స్ కట్ ఆఫ్ అయిపోతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ క్యాప్చరింగ్ మీన్స్. క్యాప్చరింగ్ డజంట్ మీన్ అమాంతంగా 10 లక్షల మంది వెళ్ళి అక్కడికి వెళ్ళడం కాదు కదా. వాళ్ళ కీలకమైన స్థావరాలు ఏవి ఉంటాయో అవి మీరు కట్ చేసి అవి మీరు ఆక్యుపై చేసుకుంటే దట్ ఈస్ హౌ యు ఆర్ గెయినింగ్ supremacy on that part of the land, right? Okay.